హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు బైకర్స్ బాయ్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్. నేను మీ బైకర్స్ బాయ్ సనీ. ఫ్రెండ్స్, ఈరోజు వీడియో వచ్చేసి ఇండియన్ మల్టీనేషనల్ మోటార్ సైకిల్ అండ్ స్కూటర్స్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ అయిన హీరో వాళ్ళ నుంచి 2024 హీరో ఎక్స్ట్రీమ్ 160R V4 అప్డేటెడ్ వర్షన్ అయితే లాంచ్ అయిపోయింది. మరి అది కూడా ఫస్ట్ ఇన్ తెలుగు ఎక్స్క్లూజివ్ డీటెయిల్ రివ్యూ తీసుకొచ్చాను మీకోసం మన ఛానల్ నుంచి. ఎక్స్ట్రీమ్ 160R అనేది నాక్డ్ స్పోర్ట్స్ బైక్ కేటగిరీ కిందకి అయితే వస్తుంది. 160R యొక్క ఫస్ట్ లాంచ్ మన ఇండియాలో June 14, 2023 జరిగింది. ఇది హీరో 150cc కంటెండర్ రీప్లేస్ టు CBZ ఎక్స్ట్రీమ్ అని అంటారు. హీరో మోటార్ కబాల్ ఆల్ ఆఫ్ సడన్ ఈ అప్డేటెడ్ ఎక్స్ట్రీమ్ 160R పైనకి న్యూ ఫీచర్స్, సేఫ్టీ, సస్పెన్షన్ అండ్ డిజైన్స్, కలర్స్తో పాటు ఇంట్రడ్యూస్ చేశారు. ఫ్రెండ్స్, ఈ సరికొత్త ఎక్స్ట్రీమ్ 160R యొక్క ధర గురించి మాట్లాడితే 138,500 రూపాయలు ఎక్స్షోరూమ్ ప్రైస్ పడుతుంది. ఓన్లీ స్టాండర్డ్ ప్రో వేరియంట్లోనే ఉంటుంది. ఇంత ముందు దాకా 2-3 వేరియంట్స్ లేవు. సో ప్రీవియస్ మోడల్తో కంపేర్ చేస్తే కేవలం 1000 రూపాయలు మాత్రమే ఎక్స్షోరూమ్ ప్రైస్ అనేది పెరిగింది. సో ఇప్పుడు ఆన్ రోడ్ హైదరాబాద్ ఎస్టిమేటెడ్గా 180,000 వరకు వెళ్ళే అవకాశం అయితే ఉంటుంది. ఎగ్జాక్ట్ ఆన్ రోడ్ ప్రైజెస్, స్పెషల్ ఆఫర్స్, బుకింగ్స్, టెస్ట్ డ్రైవ్స్ కోసం డిస్క్రిప్షన్లో ఉన్న డీలర్ యొక్క కాంటాక్ట్ కాల్ చేసి కనుక్కోవచ్చు. న్యూ కలర్స్లో క్యావలర్ బ్రౌన్ పెయింట్ అనేది ఒక కొత్త కలర్ ఇంట్రొడ్యూస్ చేశారు. దీంతోపాటు ఆల్రెడీ ఇంతకుముందు ఉన్న స్లెడ్ బ్లాక్ మీరు చూస్తుంది అండ్ నియాన్ షూటింగ్ స్టార్ కూడా ఇప్పుడు వచ్చింది. ఫ్రెండ్స్, చూసినా కదా ప్రతి వీడియోలో చెప్పినట్టుగా ఎక్స్క్లూజివ్ కంటెంట్ తీసుకొస్తానని చెప్తే డెఫినెట్లీ తీసుకొస్తాను. మీరు కూడా కొత్త వీడియోస్ని విజిట్ చేసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ ఆన్ పెట్టుకోండి. దీనివల్ల ఏంటంటే మార్కెట్లో జరుగుతున్న అప్డేట్స్ ఆటోమొబైల్ సంబంధించి ఏది కూడా మిస్ అవ్వకుండా ఉంటారు అంతే అని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ పెట్టి. ఫ్రెండ్స్, వీడియోలోకి ఎంటర్ అయిపోయిన తర్వాత న్యూ ఎక్స్ట్రీమ్ 160R 4V పైన ఎక్కువగా చేంజెస్ లేవు. డిజైన్ వైజ్గా ఓన్లీ టైల్ సెక్షన్లో ఉన్నాయి. ఫ్రంట్లో సేమ్ డిజైన్ హెడ్ లైట్ కాల్, ఫుల్ LED హెడ్ ల్యాంప్స్ విత్ పొజిషనింగ్ ల్యాంప్, సిగ్నేచర్ DRLs, LED టర్న్ ఇండికేటర్, నెంబర్ ప్లేట్ పొజిషనింగ్తో పాటు చూడొచ్చు. ఫ్రంట్లో ఇప్పుడు మనకు అప్డేటెడ్ న్యూ 37mm DIA KYB అప్స్ అండ్ డౌన్ ఫ్రంట్ ఫోక్స్ తీసుకున్నారు. గోల్డెన్ అప్స్ అండ్ డౌన్ ఫోక్స్, KYB బ్రాండింగ్. ఇంతకుముందు ప్రీవియస్ మోడల్ ఎక్స్ట్రీమ్ 160R యొక్క సస్పెన్షన్ ఇలాగ ఉంటుండే మీకు. సో ఇప్పుడు అది కాస్త మనకు అప్స్ అండ్ డౌన్ విత్ గోల్డ్ ఫినిష్లో చేశారు. సో ఇది లేటెస్ట్ మోడల్, ఇది చూడొచ్చు. ఫ్రంట్లో మీకు 276mm ఆఫ్ పెటల్ డిస్క్ వస్తుంది విత్ స్టాండర్డ్ డ్యూయల్ ఛానల్ ABS సేఫ్టీలో వేసేసారు ఒకటే వేరియంట్లో. బాడీ కలర్ ఫ్రంట్ ఫెండర్, అలాయిల్ డిజైన్ కూడా చాలా బాగుంది. ఫ్రంట్ 180 17 ఇంచెస్ ట్యూబ్లెస్ టైర్ ఉన్నాయి. అండ్ రిమ్ పైన మనకి స్ట్రైప్స్ ట్రీట్మెంట్ చూడొచ్చు స్పోర్టియర్గా 160R బ్యాచింగ్తో పాటు. ఇంకా 160R ఒక డైమెన్షన్స్లో మనకు 795mm సీట్ హైట్, అంటే 5.6 నుంచి 5.7 హైట్ అని వాళ్ళు ఈజీగా రైడ్ చేయొచ్చు. 145 kgs కార్బ్ వెయిట్, 1.33 మీటర్ వీల్ బేస్, 165 స్టాండర్డ్ గ్రౌండ్ క్లియరెన్స్ ఉంది. 2.2 మీటర్ లెంత్, 1.5 మీటర్ హైట్, 793mm ఆఫ్ బ్రెత్, 12 లీటర్ ఆఫ్ ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ ఉంది మనకు ఎక్స్ట్రీమ్ 160Rలో. సో ఇంజన్ వచ్చేసి ఆయిల్ కూల్తో వర్క్ అవుతుంది కాబట్టి ఇక్కడ మనకు ఆయిల్ కూల్ రేడియేటర్ గ్రిల్ అండ్ హార్న్ వచ్చేసి సింగిల్ హార్న్ అక్కడ ప్లేస్మెంట్ అని చేస్తున్నారు. ట్యాంక్ పైన ఎక్స్ట్రీమ్ 3D బ్యాచింగ్, 160R స్టిక్కర్ గ్రాఫిక్స్, రెడ్ అండ్ గ్రే ఫినిష్లో తీసుకున్నారు. మస్కులర్ ఫ్యూయల్ ట్యాంక్ డిజైన్ ప్లాస్టిక్స్ అండ్ మెటల్ ట్రిమ్స్లో. సైడ్ ప్యానల్ నీట్ ఫినిష్. ప్యానల్స్లో ఎక్కువగా డిజైన్ చేంజెస్ లేవు, సేమ్ అదే హీరో లోగో బ్యాచింగ్ స్టిక్కర్స్. ఇది స్లెడ్ బ్లాక్ కలర్ చూడొచ్చు. దీంట్లో మీకు బ్రౌన్ కలర్ లేటెస్ట్గా వచ్చింది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు పర్చేస్ చేయొచ్చు. 4V అంటే 4 వాల్వ్స్ అని అర్థం అక్కడ చూడొచ్చు. ఇంజన్ గురించి మాట్లాడితే సేమ్ అదే 163.2cc డిస్ప్లేస్మెంట్, సింగిల్ సిలిండర్, 4 స్ట్రోక్, ఎయిర్ అండ్ ఆయిల్ కూల్తో వర్క్ అవుతుంది. 4 వాల్వ్స్ ఉంటాయి. ఫ్యూయల్ ఇంజెక్షన్ సప్లై ద్వారా 16.9 PS ఆఫ్ పవర్ తీస్తుంది. 14.6 Nm ఆఫ్ టార్క్ వరకు. 5 స్పీడ్ గేర్ బాక్స్ వస్తుంది. కేవలం సెల్ఫ్ స్టార్ట్ మాత్రమే ఉంది. ఇంతకుముందు కిక్ ఉంటూనే తీసేశారు. వెట్ మల్టిపుల్ క్లచ్తో ఉంది. BS6 ఫేజ్ 3 ఇంజన్, E20 ఫ్లెక్సిబుల్ బ్లెండ్తో పాటు. మైలేజ్ 48 km/లీటర్ అంటే రియల్ వరల్డ్లో 160R వాడుతున్న వాళ్ళు కామెంట్ చేయండి. టాప్ స్పీడ్ 130 వరకు వెళ్తుంది. ఇంజన్ హెడ్ కాల్ కూడా కాపర్ ఫినిష్ తీసుకున్నారు. ఇంకా మెయిన్ చేంజ్ ఏంటంటే ఇప్పుడు సీట్ గురించి, ఇప్పుడు సింగిల్ పీస్ సీట్ అనేది స్టాండర్డ్లీ ఉంటుంది. ఇంతకుముందు వేరియంట్ వైజ్గా స్ప్లిట్ సీట్స్ కూడా ఆఫర్ ఉంటుంది, ఇప్పుడు అది లేదు. సో పిల్లల వల్ల క్వశ్చన్ కూడా బెటర్ అయిందని చెప్తారు. 160R బ్యాచింగ్, రైడర్ కంఫర్ట్ కూడా బెటర్ అయింది. ఇప్పటి నుంచి స్ప్లిట్ సీట్స్ అనేవి లేవు, ఓన్లీ స్టాండర్డ్ వేరియంట్కి సింగిల్ పీస్ సీట్ మాత్రమే ఉంటుంది. సో రేర్ టైల్ సెక్షన్ అనేది కాస్త మారింది, న్యూ ఫీచర్స్ కూడా వచ్చాయి చెప్తాను. సైడ్ స్లింగ్ ఎగ్జాస్ట్ పైన న్యూ చేంజ్ ఏంటంటే ఎగ్జాస్ట్ కవర్ ఒకటి కొత్తగా యాడ్ అయింది. అండ్ అలాగే మనకు ఫుట్ పెగ్స్ క్వాలిటీ అల్యూమినియంగా ఇస్తున్నారు. రేర్ సస్పెన్షన్ సేమ్ అదే, మోనోషాక్ విత్ 7 స్టెప్ ప్రీలోడ్ అడ్జస్ట్మెంట్తో ఉంది. రెడ్ కాయిల్ స్ప్రింగ్స్తో పాటు చూడొచ్చు. రేర్ మాస్టర్ సిలిండర్. ఫ్రేమ్ కూడా మనకు ట్యూబ్లర్ అండర్ బోన్ డైమండ్ టైప్ ఫ్రేమ్ అనేది అలాగే ఉంది. సో రేర్ వచ్చేసి 220mm ఆఫ్ పెటల్ డిస్క్ విత్ డ్యూయల్ ఛానల్ ABS యాజ్ స్టాండర్డ్లీ ఉంటుంది. ఇప్పటి నుంచి ఒకటే వేరియంట్ కాబట్టి రేర్ కూడా 130/70 17 ఇంచెస్ C8 జూమ్
ట్యూబ్లెస్ టైర్స్ అనేవి ఉన్నాయి, రెడ్ స్ట్రైప్స్ అనేవి రిమ్స్ పైన చూడొచ్చు. సో అండర్ బోన్ డైమండ్ టైప్ ఫ్రేమింగ్. ఇక రేర్ టైల్ సెక్షన్ అనేది మేజర్ చేంజెస్లో ఉంది. సో హీరోస్ 150cc కాంటెండర్ రీప్లేస్ టు CBZ ఎక్స్ట్రీమ్ అని అంటారు. ఆఫ్టర్ ఎప్పుడైతే కొలాబరేషన్ ఆఫ్ హీరో హోండా నుంచి మూవ్ ఆన్ అయిన తర్వాత 2019 జూన్లో లాంచ్ అయింది. ఫస్ట్ ఎక్స్ట్రీమ్ బైక్ అనేది హీరో వాళ్ళ 150cc ఎక్స్ట్రీమ్ స్పోర్ట్స్ బైక్. అది మోర్ పవర్ఫుల్ దెన్ స్టాండర్డ్ ఎక్స్ట్రీమ్ CBZ కంటే కూడా. 2020లో మనకు 160cv కూడా హీరో ఎక్స్ట్రీమ్ బైక్గా లాంచ్ అయింది. 2024 లేటెస్ట్ 125cc ఎక్స్ట్రీమ్ సిరీస్లో లాంచ్ అయింది. తొందరలో రివ్యూ వస్తుంది మన ఛానల్ నుంచి, అండ్ జూమ్ రివ్యూ కూడా ఉంది. సో ఈ ఎక్స్ట్రీమ్ ఒక పేరు అనేది ఇంతకుముందు హీరో హోండా CBZ ఎక్స్ట్రీమ్ నుంచి డిరైవ్ తీసుకున్నారు. ఎక్స్ట్రీమ్ అనేది లాంగ్ డ్రైవ్స్ కూడా చాలా బాగుంటుంది. 160R అనేది అపాచీ 160 అండ్ పల్సర్ N160 కంటే బెటర్ అంటారు ఇన్ టర్మ్స్ ఆఫ్ స్మూత్ రైడింగ్, గుడ్ యాక్సిలరేషన్, అగ్రెసివ్ లుక్స్ అండ్ గుడ్ మైలేజ్ విత్ ఫ్యూచర్స్ అంటారు. రండి ఫ్రెండ్స్, ఇంకా 160R ఒక టైల్ సెక్షన్ గురించి మాట్లాడదాం. స్ప్లిట్ గ్రాప్ హ్యాండిల్, బ్లాక్ ఫినిష్. ఇప్పుడు మనకు న్యూ రీడిజైన్ ఆఫ్ టైల్ సెక్షన్, అప్డేటెడ్ LED టైల్ ల్యాంప్ డిజైన్ మరింత బ్రైటర్ అయింది అండ్ ఎమర్జెన్సీ స్టాప్ సిగ్నల్ యాడ్ చేశారు. అంటే ప్యానిక్ బ్రేకింగ్ అలర్ట్ అనేది చెప్తుంది ఎమర్జెన్సీ బ్రేక్లో. లెఫ్ట్ సైడ్ సాడీ కార్డ్ వస్తుంది. చైన్ డ్రైవ్, ఓపెన్ చైన్ డ్రైవ్, పవర్ అండ్ టార్క్ అనేది రేర్ వీల్కి సప్లై అవుతుంది. అల్యూమినియం ఫుట్ ప్యాక్స్. ఈ బైక్లో మనకు 12 లీటర్ ఆఫ్ ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ, మస్కులర్ ఫ్యూయల్ ట్యాంక్ డిజైన్, ప్లాస్టిక్స్ ఆన్ ద ఫ్యూయల్ ట్యాంక్ చూడొచ్చు. డార్క్ గ్రే ఫినిష్ ఫ్యూయల్ లిడ్, అటాచబుల్ లాకబుల్గా ఉంది. వైడర్ హ్యాండిల్ బార్ పొజిషనింగ్, రేర్ వ్యూ మిర్రర్ కూడా డీసెంట్ పొజిషనింగ్గా ఉంది. అడిక్వేట్ స్విచ్ గేర్స్ క్వాలిటీ, హార్న్ ఇండికేటర్, హై బీమ్, లో బీమ్ స్విచెస్, గ్రే ఫినిష్ అండ్ పాస్ లైట్ స్విచ్ ఉంది. వెట్ మల్టిపుల్ క్లచ్ వస్తుంది. క్లిప్ ఆన్ హ్యాండిల్ బార్స్, రైట్ సైడ్ స్విచ్ గేట్స్లో హ్యాజర్ లైట్ కూడా ఉంది అండ్ సెల్ఫ్ స్టార్ట్ విత్ కిల్ స్విచ్ ఇంటిగ్రేటెడ్గా చూడొచ్చు. ఫ్రంట్ మాస్టర్ సిలిండర్. సో కీ పొజిషనింగ్ ఇక్కడ ఉంటుంది అండ్ కీస్ వచ్చేసి మనకు సేమ్ ఇంత ముందులానే సేమ్ రెగ్యులర్ కీస్, హీరో లోగో అండ్ హీరో బ్యాచింగ్ కీస్ పైన ఉంటుంది. రండి మనం కంటిన్యూగా కన్సోల్ గురించి మాట్లాడదాం. ఈసారి మనకు కంటిన్యూ LCD డిజిటల్ కన్సోల్ విత్ బ్లూటూత్ కనెక్టివిటీ, ఫుల్ 5 ఆఫర్తో పాటు చూడొచ్చు. సో లేటెస్ట్ అప్డేట్ ఏంటంటే ఇప్పుడు న్యూ డ్రాగ్ రేస్ టైం అనేది యాడ్ చేశారు. దీనివల్ల రైడర్ ఏంటంటే యాక్సలరేషన్ టైంని కూడా రికార్డ్ చేసుకోవచ్చు. అంటే 0 to 60 స్ప్రింట్స్ అనేది 402 మీటర్స్ పడింది అనేది ఎగ్జాంపుల్గా చెప్తున్నాను. అలా మీరు డ్రాగ్ రేస్ టైంని కూడా రికార్డ్ చేసి మీ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది అనేది చూడొచ్చు. రెస్ట్ ఆల్ మనకు టాకో, స్పీడో, ఓడో, మల్టిపుల్ ట్రిప్ మీటర్స్ కానివ్వండి, మాల్ ఫంక్షన్ ఇండికేషన్, గేర్ పొజిషన్ ఇండికేషన్, క్లాక్, లో ఫ్యూయల్ వార్నింగ్స్ ఇవన్నీ కామన్గా అయితే ఉంటాయి. ఇంకా కీ ఫీచర్స్లో బెస్ట్ థింగ్ ఏంటంటే మనకు USB ఛార్జింగ్ పోర్ట్ అనేది హ్యాండిల్ బార్ కిందనే ఉంది. ఫైనల్లీ దర్శనం ఇచ్చింది. మీరు ఇక్కడ మొబైల్ మౌంట్ పెట్టుకుంటే ఈజీగా ఛార్జ్ కూడా చేసుకోవచ్చు లాంగ్ డ్రైవ్స్లో. చాలామంది ఈ బైక్ యొక్క EMI ఆప్షన్ కూడా అడుగుతూ ఉంటారు, వాళ్ళ కోసం చెప్తాను. 1,70,000 రూపాయలు ఆన్ రోడ్ హైదరాబాద్ ఎస్టిమేటెడ్గా పడినా మీ ఏరియా తగ్గట్టుగా 20,000 రూపాయలు మీరు డౌన్ పేమెంట్ కట్టినా, 1,50,000 రూపాయలు మీరు లోన్కి వెళ్ళినా 9% ఇంట్రెస్ట్ కింద 24 మంత్స్ అంటే 2 ఇయర్స్కి లోన్ తీసుకున్నప్పటికీ మనకు EMI ఎస్టిమేటెడ్గా వచ్చేసి 6,812 రూపాయలు అయితే వచ్చే అవకాశం ఉంటుంది. ఎక్స్ట్రా మీరు ఆన్ రోడ్ కంటే కూడా ఒక 15,416 రూపాయలు అయితే పే చేయాల్సి ఉంటుంది. కాంపిటీషన్ ఈ బైక్ అపాచీ RTR 160 4V వస్తుంది, పల్సర్ NS 160, యమహా FZS FI V4, హోండా SP 160కి వస్తుంది. సో టైల్ ల్యాంప్స్ అనేవి అప్డేటెడ్ డిజైన్ విత్ DRLతో పాటు స్ప్లిట్ బ్లింకర్స్ ఆఫ్ LED టర్న్ ఇండికేటర్, మనకి ఎమర్జెన్సీ స్టాప్ టైమ్ సిగ్నల్గా వర్క్ అవుతాయి అవి. ఇక ప్రజెంట్ ఉన్న హీరో ఎక్స్ట్రీమ్ మోడల్స్లో 125R, 160R, 200S కూడా ఉండే డిస్కంటిన్యూ అయిపోయింది. హీరో హెడ్ క్వార్టర్స్ ఢిల్లీలో ఉంది. వరల్డ్స్ లార్జెస్ట్ 2-వీలర్ మ్యానుఫ్యాక్చరింగ్ మార్కెట్ షేర్ ఆఫ్ 46% ఇండియన్ 2-వీలర్స్గా హోల్డ్ చేస్తుంది హీరో. యాజ్ ఆఫ్ 2024 May 15th మార్కెట్ క్యాపిటల్ ఆఫ్ హీరో మోటోకార్ప్ ఎంతో తెలుసా? 1,01,500 కోట్లు, అంటే $12 బిలియన్ వరకు ఉంది. హీరో అనేది 1984లో ఫౌండ్ అయింది. ఫౌండర్ పేరు వచ్చేసి బ్రిజ్ మోహన్ లాల్ ముజల్. హీరో హోండా స్టార్ట్ అయింది 1984 బిట్వీన్ హీరో ఇండియన్ కంపెనీ అండ్ హోండా జపాన్ కంపెనీ. 2012 వరకు కొలాబరేషన్ ఉండే ఇద్దరి మధ్య జాయింట్ వెంచర్ మోటార్ సైకిల్స్గా ప్యాషన్, కరిజ్మా, స్ప్లెండర్ బాగా సక్సెస్ అయ్యాయి. హీరో గ్రూప్ అనేది ఇంటర్నేషనల్ మార్కెట్స్లో కేవలం ఇంతకుముందు బంగ్లాదేశ్, నేపాల్, శ్రీలంకకి ఎక్స్పోర్ట్ అవుతుండే. ఇప్పుడు హీరో వాళ్ళు సపరేట్ అయిపోయిన తర్వాత లాటిన్ అమెరికా, ఆఫ్రికా అండ్ వెస్ట్ ఏషియా కూడా ఎక్స్పోర్ట్ చేస్తున్నారు. సో 2011 నుంచి న్యూ లోగో ఆఫ్ హీరో మోటోకార్ప్ లిమిటెడ్ పేరు కింద రిజిస్టర్డ్ అయింది. ప్రజెంట్ హీరో బైక్స్ అండ్ స్కూటీస్ చూసుకుంటే HF డీలక్స్, XC, HF 100, స్ప్లెండర్, సూపర్ స్ప్లెండర్, గ్లామర్, ప్యాషన్ ప్లస్, ప్యాషన్ ప్రో, ఎక్స్ట్రీమ్ 125R, 160R, ఎక్స్పల్స్ 200, 200T, మ్యావరిక్ 440, కరిజ్మా XMR, డెస్టినీ, ప్లెజర్ ప్లస్, జూమ్లో కాంబాట్ ఎడిషన్ నెక్స్ట్ మన ఛానల్ రివ్యూ రెడీగా ఉంది, సబ్స్క్రైబ్ చేసుకోండి.
హీరో మ్యాస్ట్రో, డ్యూయట్, స్ప్లెండర్, ఐ స్మార్ట్ కూడా ప్రజెంట్ సేల్స్లో అయితే ఉన్నాయి. సబ్ బ్రాండ్లో వీడా V1 ఎలక్ట్రిక్ స్కూటర్ కూడా ఉంది. అండ్ హార్లీ డేవిడ్సన్తో కొలాబరేషన్ అయ్యి X440ని ఇప్పుడు మ్యావరిక్ 440గా సేల్ చేస్తున్నారు. 160R అనేది ఫాస్టెస్ట్ బైక్ ఈ సెగ్మెంట్లోనే 160cc. ఎక్స్ట్రీమ్ 200S అనేది ఇప్పుడు డిస్కంటిన్యూ అయిపోయింది, ఇంతకుముందు ఉండే. హీరో మోటోకార్ప్ వాళ్ళు ఇంట్రొడ్యూస్ చేసిన ఎక్స్ట్రీమ్ సిరీస్లో 125R అనేది బెస్ట్ సెల్లింగ్ ఉంది ప్రజెంట్ అయితే. ప్రాబ్లమ్స్ ఆఫ్ 160Rలో చాలామంది చెప్పేది సెకండ్ గేర్ ల్యాగ్ ఇష్యూ ఉంటుంది, చైన్ సౌండ్, ఇంజన్ నాయిస్ అండ్ వైబ్రేషన్స్ అని చెప్తారు. టీవీఎస్ అపాచీ 160R 4V అనేది కింగ్ ఆఫ్ 160 బైక్స్ అని కూడా అంటారు. సో అడ్వాంటేజెస్ ఆఫ్ 160R ఏంటంటే యాక్సలరేషన్ అనేది చాలా క్విక్ ఉంటుంది హీరో బైక్ 160R ఎక్స్ట్రీమ్. ఇండియాస్ నెంబర్ 160 బైక్ అంటే జిక్సర్ అని కూడా అంటారు. సో హీరో స్ప్లెండర్ ప్లస్ షైన్ రెండు కూడా హీరో మోటోకార్ప్ నుంచి లాంగ్ లైఫ్ బైక్స్, ఎక్కువగా కిలోమీటర్స్ వస్తాయి. 160R అనేది సేఫెస్ట్ బైక్ ఇన్ ఇండియా అని కూడా అంటారు, ఎందుకంటే డ్యూయల్ ఛానల్ ABS, ఇంతకుముందు సింగిల్ ఛానల్ ABS కూడా ఫస్ట్ తీసుకొచ్చింది. 160R అనేది డైలీ యూసేజ్ కూడా బాగుంటుంది. హీరో స్ప్లెండర్ అనేది బెస్ట్ సెల్లింగ్ బైక్ మన ఇండియాలో ఉంది. సో ఫ్రెండ్స్, దట్స్ ఇట్ గైస్, 2024 హీరో ఎక్స్ట్రీమ్ 160R 4V Pro స్టాండర్డ్ వేరియంట్ స్లెత్ బ్లాక్ ఎడిషన్ యొక్క డీటెయిల్ రివ్యూ. సో ఈ రివ్యూ అండ్ వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ అస్సలు మర్చిపోదు. బైక్ గురించి ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే మీరు ఇన్స్టాగ్రామ్ ఆఫీషియల్ పేజ్ని ఫాలో అయ్యి మెసేజ్ చేయొచ్చు, అక్కడ మనకి డిస్కషన్ చేసుకునే అవకాశం ఉంటుంది కామెంట్ బాక్స్ కంటే కూడా. సో థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ గైస్. ఇన్ నెక్స్ట్ వీడియో బాయ్, టేక్ కేర్. మాస్క్ వేసుకొని శానిటైజర్ రెగ్యులర్ యూస్ చేయండి, సోషల్ డిస్టెన్స్తో పాటు రైడ్ చేసే వాళ్ళందరూ స్టాండర్డ్ హెల్మెట్స్ వెయిట్ చేయండి, పిల్లల రైడ్తో పాటు డ్రైవ్ చేసే వాళ్ళందరూ సీట్ బెల్ట్స్ వెయిట్ చేయండి. సైనింగ్ ఆఫ్. మరి నేను మీ బైకర్ చూసి ఇన్ నెక్స్ట్ వీడియో గైస్. నెక్స్ట్ మీకు ఏ బైక్, ఏ కార్ రివ్యూ కావాలో కామెంట్ చేయండి, యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ తీసుకోవడానికి ట్రై చేస్తాను. అండ్ ఫైనలీ ఎక్స్ట్రీమ్ 160R లేటెస్ట్ వర్షన్ యొక్క ఎగ్జాస్ట్ నోట్ ఎలా ఉంటుందో ఫీన్ ఇద్దాం.